హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంజు టాక్స్. అందరు ఎలా ఉన్నారండి? నేను బాగున్నా. ఈరోజు వీడియో ఏంటి అంటే మార్నింగ్ లేవగానే ఒక పని అయితే పెట్టుకున్నాను అన్నమాట. అదేం పని అంటే ఇంట్లో అయితే కొన్ని రోజుల నుండి అయితే చిన్న చిన్న పురుగులు, నూలి పురుగులో ఏమో తెలియదు నాకు. ఆ పురుగుల పేరు అయితే నాకు అసలు తెలియదు. అవి సైజు కొంచెమే పెద్ద అవుతాయి, మరీ అంత పెద్దగా కూడా కావు. అవి పిల్లలు పెట్టి గుడ్లు పెట్టి ఇల్లు మొత్తం అయితే స్ప్రెడ్ అవుతున్నాయి. ఎన్ని టైమ్స్ క్లీన్ చేసినా కూడా కొంచెము చూడకపోయినా, కొంచెం ఏదైనా క్లోజ్డ్ కవర్ లాంటివి కానీ, లేదంటే ఏదైనా క్లోజ్ బౌల్ లాంటిది, ఇట్లా బ్యాగ్స్ లాంటివి ఏది ఉన్నా కూడా అందులోకి వెళ్ళిపోయి చిన్న చిన్న పిల్లల్ని వేసి మస్తు ఫుల్ అవుతున్నాయి అన్నమాట. సో ఒకసారి మీకు కూడా చూపిద్దామని చెప్పి వీడియో అయితే తీస్తున్నాను. అంటే ఎందుకు వీడియో తీస్తున్నాను అంటే వాటికి ఏదైనా హోమ్ రెమెడీ లాగా ఉంటే అయితే నాకు చెప్పండి. నేను కంపల్సరీగా ట్రై చేసి వాటిని అయితే పోగొట్టుకుందాం అనుకుంటున్నా. అండ్ లాస్ట్ టైం కూడా ఒక ప్లాన్ చేశాను, కానీ అది అస్సలే పోలేదు. అట్లా కూడా అవి గుడ్లు పెట్టి మళ్ళీ అవి మొత్తము గోడలకి అటాచ్. విలేజ్కి వెళ్ళినా కూడా 2-3 డేస్ వరకు ఓపెన్ చేసి చూస్తే అన్ని పురుగులు అవే వస్తున్నాయి అన్నమాట. అసలు వాటిని ఎట్లా కంట్రోల్ చేయాలో నాకైతే అర్థం కావట్లేదు. అందుకే వీడియో అయితే చూపిస్తున్నా మీకు క్లియర్గా. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను ఒక 2 వీక్స్ ఏమో అవుతుంది నేను సర్దలేదు. ఇప్పుడు ఒక్క బ్యాగ్లోనే రైస్ బ్యాగ్స్ ఉంటాయి కదా, అయిపోయిన వాటిని క్లోజ్ చేసేసి పెట్టేస్తున్నా కదా. ఆ రైస్ బ్యాగ్ని ఓపెన్ చేసి చూస్తే అందులో ఎన్ని పురుగులు ఉంటున్నాయంటే పిల్లలు గుడ్లు అన్నీ అందులోనే పెట్టేస్తున్నాయి అన్నమాట. ఎన్నిసార్లు క్లీన్ చేసినా మళ్ళీ వస్తున్నాయి. ఒకసారి మొత్తం కంప్లీట్ క్లీన్ చేసి అక్కడ ఏం లేకుండా వేసినా కూడా ఏదో ఒక విధంగా అయితే ఒక్క పురుగు వచ్చినా చాలు అట్లా తయారైపోతున్నాయి. సో ఇప్పుడు నాకు మీరు చేయాల్సిన హెల్ప్ ఏంటి అంటే దీన్ని పోగొట్టే ఒక రెమెడీ లాగా చెప్పండి, హోమ్ రెమెడీ. ఇప్పుడు మీరే చూస్తారు కదా లైవ్లో, నేను అవన్నీ తీస్తాను. ఎన్ని పురుగులు వస్తాయి ఏంటి అనేది చీపుతో చంపుతా ఉంటా, పెట్టేస్తాను. కవర్స్ కూడా అన్ని జమ చేసి ఇట్లా జాయిన్ చేసి పెడతా కదా, అన్ని కవర్స్ కూడా ఇట్లా పెట్టుకుంటా కదా, కవర్స్ పెడతా. అంతకంటే సంచులు, బ్యాగ్స్ ఎక్స్ట్రా నాకు కావాల్సినవి మాత్రమే అక్కడ పెడతా. అక్కడ చిత్తడి కూడా ఏమి ఉండదు. అయినా కూడా ఆ పురుగులు ఘోరంగా ఉన్నాయి. నేను ఇంకెక్కడెక్కడ గుడ్లు పెట్టినా అవన్నీ మీకు డీటెయిల్గా చూపిస్తా, చూడండి. ఫస్ట్ నేను అర్జెంటుగా చీపురు తీసుకోవాలి వాటిని చంపడానికి. అవి ఎంత ఫాస్ట్గా రన్ చేస్తాయంటే అంత ఫాస్ట్గా రన్ అవుతాయి. టప్ప చంపుతూనే ఉండాలి. సార్ ఇది చూడండి, ఇప్పుడు పిల్లలు పెట్టినవి జస్ట్ ఒక కవర్ ఇచ్చాను అంతే.
ఫ్రెండ్స్ చూశారు కదా ఎలా బండలెక్క పట్టుకున్నాయో, అన్నిటికీ గుడ్లు పెట్టి ఎక్కడ కనబడని ప్లేస్ ఉంటే అక్కడికి వెళ్ళి మంచిగా పిల్లల్ని వేసుకొని హ్యాపీగా ఉంటున్నాయి అన్నమాట. ఎన్నిసార్లు క్లీన్ చేసినా అట్లనే అవుతుంది. వాటిని చూస్తేనే భయం అవుతుంది నాకు. ఇంకా వీటిని ఎట్లా పోగొట్టాలో అర్థం కావట్లేదు. ప్రస్తుతానికైతే ఎలాగో అలాగా అన్నిటిని అయితే పంపించేశాను. మదర్స్ని అయితే అన్ని చంపేశాను. ఇంకా పిల్లలు ఎక్కడెక్కడైనా దాక్కొని ఉంటే మళ్ళీ రావచ్చు. ఇంకా అవే మళ్ళీ పెద్దగా అయితే గుడ్లు పెట్టి మళ్ళీ సేమ్ అట్లనే వేస్తున్నాయి. ఫైనల్గా అయితే కంప్లీట్ క్లీన్ అయితే చేసేసుకున్నా. వీడియో ఇది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీకు ఎవరికైనా ఏదైనా రెమెడీ తెలిస్తే నాకైతే కంపల్సరీగా కమెంట్ అయితే చేసేయండి.